ప్రస్తుతం మన కోచ్ల పరిస్థితి చూసుకోవచ్చు. 100కి 100% ఆక్యుపెన్సీతో నడుస్తుంది. వెల్కమ్ టు విశాఖపట్నం, ద సిటీ ఆఫ్ డెస్టినీ. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు లోక్నాథ్. మీరు చూస్తున్నారు గుంతకల్ లాగర్ యూట్యూబ్ ఛానల్. ప్రజెంట్ మనము విశాఖపట్నం రైల్వే స్టేషన్ ముందైతే ఉన్నాము. ఇవాళ మనం ఒక బ్యూటిఫుల్ ట్రైన్ జర్నీ అయితే చేయబోతున్నాము. విశాఖపట్నం నుంచి విజయవాడ వెళ్ళే రత్నాచల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ వ్లాగ్ అయితే చేయబోతున్నాము. విశాఖపట్నం మెయిన్ స్టేషన్ బిల్డింగ్ చూసుకోవచ్చు. విశాఖపట్నం రైల్వే స్టేషన్ కోడ్ VSKP. ఇక్కడ మొత్తం 8 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. గేట్ నెంబర్ 1 అక్కడ ఉంటుంది. ఇది గేట్ నెంబర్ 2. ఈ లాస్ట్లో కనిపించేది గేట్ నెంబర్ 3. మనకి ముందరే ఉంటుంది. గేట్ నెంబర్ 2 పక్కన జనరల్ బుకింగ్ కౌంటర్ ఉంటుంది. పదండి స్టేషన్ లోపలికి వెళ్దాం. స్టేషన్ లోపలికి వెళ్ళి మన ట్రైన్కి సంబంధించిన పూర్తి వివరాలు, అలాగే విశాఖపట్నం రైల్వే స్టేషన్కి సంబంధించిన కొన్ని పూర్తి వివరాలు తెలుసుకుందాము. గేట్ నెంబర్ 2 నుంచి ఎంటర్ కాగానే మనకు ఒక డిస్ప్లే బోర్డు కనిపిస్తుంది కదా. మన ట్రైన్ నెంబర్ కనిపిస్తుంది చూడండి, 12717 రత్నాచల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ప్లాట్ఫామ్ నెంబర్ 6లో ఉంది. ఇదంతా కూడా వెయిటింగ్ హాల్ అనుకుంటాను. రత్నాచల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ నెంబర్ 8లో ఉంది. నేను ఇందాక 6 అన్నాను, సారీ. ప్లాట్ఫామ్ నెంబర్ 1లోకి అయితే ఎంటర్ అయ్యాము. టైం ప్రస్తుతం చూసుకోవచ్చు 12:13 అవుతుంది. పదండి ప్లాట్ఫామ్ నెంబర్ 8లోకి వెళ్దాము. ప్లాట్ఫామ్ నెంబర్ 8 మీదకి అయితే చేరుకున్నాను. టైం ప్రస్తుతం చూసుకోవచ్చు 12:18 అవుతుంది. మన ట్రైన్ విజయవాడ నుంచి విశాఖపట్నం వస్తుంది, మళ్ళీ విశాఖపట్నం నుంచి విజయవాడ వెళ్తుంది. మన ట్రైన్ ఇంకా రాలేదు. ఇదే ప్లాట్ఫామ్ నెంబర్ 8. ఈ క్రౌడ్ చూసుకోవచ్చు. ఈ క్రౌడ్ అంతా కూడా రత్నాచల్ ఎక్స్ప్రెస్కే. ప్లాట్ఫామ్ నెంబర్ 7లో చూసుకోవచ్చు, ముంబై LTT టు విశాఖపట్నం ఎక్స్ప్రెస్ వచ్చేస్తుంది. మన రత్నాచల్ ఎక్స్ప్రెస్ VAB 7 లోకోమోటివ్ విజయవాడ. రీసెంట్గానే ఈ ట్రైన్ LHB కోచెస్కి అయితే అప్గ్రేడ్ చేశారు. విజయవాడ నుంచి విశాఖపట్నం వస్తుంది. ఇప్పుడు విశాఖపట్నం నుంచి విజయవాడకి వెళ్తుంది. నా కోచ్ దగ్గరికి అయితే వచ్చేసాను. చూసుకోవచ్చు ప్రస్తుతం పరిస్థితి. D6 నా కోచ్. విండో సీట్ వచ్చింది. సెకండ్ సీట్కి అయితే నేను బుక్ చేసుకున్నాను. ట్రైన్లోకి అయితే ఎంటర్ అవుతున్నాము. మన ట్రైన్లో ప్రస్తుతం పరిస్థితి చూసుకోవచ్చు. చాలా ఫుల్ ఉంది ట్రైను. మన ట్రైన్ నెంబర్ 12717 విశాఖపట్నం నుంచి విజయవాడకి ప్రతిరోజు మధ్యాహ్నం 12:55 విశాఖపట్నం నుంచి బయలుదేరుతుంది. సాయంత్రం 7:15 అయితే విజయవాడ చేరుకుంటుంది. మొత్తం జర్నీ సమయం చూసుకుంటే 350 కిలోమీటర్లకు గాను 6:20 జర్నీ సమయం అయితే తీసుకుంటుంది. మన ట్రైన్ సోర్స్ ఇంకా డెస్టినేషన్ స్టేషన్ని వదిలేసి మొత్తం 11 స్టాప్స్లో ఆగుతుంది. జూన్ 1వ తేదీ నుంచి అయితే విశాఖపట్నం కేంద్రంగా అయితే SCO అయితే స్థాపించబడుతుంది. సౌత్ కోస్ట్ రైల్వే జోన్ అయితే ప్రకటించబడింది. మన ట్రైన్ ఫస్ట్ ఇనాగ్రల్ 1994 అక్టోబర్ 3 అయితే స్టార్ట్ చేశారు. అన్నవరం దగ్గర ఉన్న పర్వతాల పేరు మీదుగా అయితే మన ట్రైన్కి రత్నాచల్ ఎక్స్ప్రెస్ అని పేరు అయితే పెట్టారు. విశాఖపట్నం నుంచి విజయవాడ మధ్య తిరిగే వన్ ఆఫ్ ద లెజెండరీ ట్రైన్ అని చెప్పొచ్చు. 5 నిమిషాలు ఆలస్యంగా విశాఖపట్నం నుంచి మన ట్రైన్ బయలుదేరింది. టికెట్ గురించి చెప్పలేదు కదా. నాకు విశాఖపట్నం నుంచి విజయవాడకి నేను సెకండ్ సిట్టింగ్ బుక్ చేసుకున్నాను కాబట్టి నాకు 176 రూపీస్ అయితే పడ్డది ట్రావెల్ ఇన్సూరెన్స్తో కలుపుకొని. బాయ్ బాయ్ విశాఖపట్నం జంక్షన్. విశాఖపట్నం నుంచి ఎవరైనా మన వ్లాగ్స్ అని చూస్తుంటే లైక్ అలాగే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. విశాఖపట్నం తర్వాత నెక్స్ట్ స్టాప్ దువ్వాడ. యాక్చువల్గా విశాఖపట్నం జంక్షన్ లైన్ చూపిద్దామంటే క్రౌడ్ ఎక్కువ ఉన్నారు. మనకి ఆ జంక్షన్ లైన్ మనకు లెఫ్ట్ సైడ్ వస్తుంది. ఇక్కడంతా కూడా కొత్త రైల్వే ట్రాక్స్ అయితే వస్తాయి. విశాఖపట్నం జూన్ 1వ తేదీ నుంచి జోన్ అవుతుంది కాబట్టి ఇక్కడ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది డెవలప్మెంట్. ఇక్కడ మన ట్రైన్ ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతుంది. రైట్ సైడ్ చూసుకుంటే మనకు విజయనగరం అలాగే శ్రీకాకుళం వైపు వెళ్ళే లైన్ టచ్ అవుతుంది. అదే మనకు జంక్షన్ లైన్. మన ఫస్ట్ స్టాప్ అయిన దువ్వాడకి మన ట్రైన్ చేరుతుంది. దువ్వాడ స్టేషన్ కోడ్ DVT. జనాలు చూసుకోవచ్చు. ఆల్రెడీ క్రౌడ్ ఫుల్ అయిపోయింది విశాఖపట్నంలో. ఇక్కడ చూసుకోవచ్చు ఇంకా ఎలా ఉన్నారో. దువ్వాడ నుంచి మన ట్రైన్ బయలుదేరింది. దువ్వాడ తర్వాత నెక్స్ట్ స్టాప్ అనకాపల్లి. బాయ్ బాయ్ దువ్వాడ. దువ్వాడ నుంచి ఎవరైనా మన వ్లాగ్స్ చూస్తుంటే లైక్ అలాగే కామెంట్ చేయడం మర్చిపోవద్దు.
చూస్తారా ఎంత పచ్చగా ఉందో. ఇప్పుడు ఇంకా ఎండాకాలం కాబట్టి ఇలా ఉంది, అదే వర్షాకాలం అయితే ఇంకా పచ్చగా ఉంటుంది. సెకండ్ స్టాప్ అయిన అనకాపల్లికి మన ట్రైన్ చేరుకుంది. అనకాపల్లి స్టేషన్ కోడ్ AKP. ప్లాట్ఫామ్ మీద చూసారా JCB వర్క్ ఏదో నడుస్తుంది. అనకాపల్లి నుంచి మన ట్రైన్ బయలుదేరింది. అనకాపల్లి తర్వాత నెక్స్ట్ స్టాప్ తుని. మధ్యలో ఎల్లమంచిలి నర్సీపట్నం రోడ్ స్టాప్ అయితే లేదు, డైరెక్ట్గా తునిలో కలుద్దాం. బాయ్ బాయ్ అనకాపల్లి. అనకాపల్లి నుంచి ఎవరైనా చూస్తుంటే లైక్ అలాగే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. మన ట్రైన్ క్రూజింగ్ స్పీడ్ చూసుకోవచ్చు. మన థర్డ్ స్టాప్ అయిన తునికి మన ట్రైన్ చేరుకుంది. తుని స్టేషన్ కోడ్ TUNI. మన ట్రైన్ ప్రస్తుతం 15 నిమిషాలు ఆలస్యంగా నడుస్తుంది. తునిలో చూసుకోవచ్చు క్రౌడ్ ఫుల్. తుని నుంచి మన ట్రైన్ బయలుదేరింది. తుని తర్వాత నెక్స్ట్ స్టాప్ అన్నవరం. క్రౌడ్ చూపిస్తాను చూడండి మన కోచ్లో ఎలా ఉన్నారో. బాయ్ బాయ్ తుని. తుని నుంచి ఎవరైనా మన వ్లాగ్స్ చూస్తుంటే లైక్ అలాగే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ప్రస్తుతం మన కోచ్ల పరిస్థితి చూసుకోవచ్చు, ఫుల్ ప్యాక్ అయిపోయింది ట్రైన్ మొత్తం. వెల్కమ్ టు అన్నవరం స్టేషన్ కోడ్ ANB. క్రౌడ్ చూసుకోవచ్చు, ప్రతి స్టేషన్లోనూ ఎక్కే వాళ్ళే ఉన్నారు కానీ దిగే వాళ్ళైతే అస్సలు లేరు. అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయం ఇక్కడ చాలా ఫేమస్. అన్నవరం నుంచి మన ట్రైన్ బయలుదేరింది. అన్నవరం తర్వాత నెక్స్ట్ స్టాప్ సామర్లకోట జంక్షన్. బాయ్ బాయ్ అన్నవరం. అన్నవరం నుంచి ఎవరైనా మన వ్లాగ్స్ చూస్తుంటే లైక్ అలాగే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అన్నవరం తర్వాత నెక్స్ట్ స్టాప్ సామర్లకోట జంక్షన్. పిఠాపురం స్టాప్ అయితే లేదు. పొలాలు లేవు కానీ పొలాలకి ఉంటే మాత్రం ఇదంతా ఒక గ్రీన్ మ్యాట్ వేసినట్టు కనిపిస్తుండే ఆ లాస్ట్ వరకు. మన ట్రైన్ సామర్లకోట జంక్షన్కి దగ్గరలో ఉంది. అక్కడ కనిపిస్తుంది కదా ఆ లైన్ మనకు కాకినాడ వైపు వెళ్తుంది, అందుకే సామర్లకోట జంక్షన్. సామర్లకోట జంక్షన్కి మన ట్రైన్ చేరుకుంది. స్టేషన్ మనకు లెఫ్ట్ సైడ్ ఉంది. సామర్లకోట జంక్షన్ కోడ్ SLO. ఇక్కడికి మన ట్రైన్ 150 కిలోమీటర్లు కవర్ చేసింది. 3 గంటలకు రావాల్సిన మన ట్రైన్ ప్రస్తుతం టైం చూసుకుంటే 3 గంటల 40 నిమిషాలు అవుతుంది. 40 నిమిషాలు ఆలస్యంగా నడుస్తుంది మన ట్రైను. సారీ అండి, సామర్లకోట స్టేషన్ బోర్డు చూపించలేకపోతున్నాను, క్రౌడ్ అయితే చాలా ఎక్కువ ఉన్నారు. వెల్కమ్ టు అనపర్తి స్టేషన్ కోడ్ APT. అనపర్తి నుంచి మన ట్రైన్ బయలుదేరిపోయింది. అనపర్తి తర్వాత నెక్స్ట్ స్టాప్ రాజమండ్రి. ట్రైన్ మాత్రం మామూలు క్రౌడ్ లేదండి. నేను ఏదో స్టేషన్లో దిగుదాం అనుకున్నా కూడా దిగడానికి కూడా ఛాన్స్ లేదు, అంత ఫుల్ ఉంది. మోస్ట్లీ రాజమండ్రిలో ఏమైనా ఖాళీ అయితే అవ్వచ్చు.
బాయ్ బాయ్ అనపర్తి. అనపర్తి నుంచి ఎవరైనా మనలో చూస్తుంటే లైక్ చేయడం మర్చిపోవద్దు. చేపల చెరువులు చూసారా? వెల్కమ్ టు రాజమహేంద్రవరం. స్టేషన్ కోడ్ RJY. ఇక్కడికి మన ట్రైన్ 200 కిలోమీటర్లు కవర్ చేసింది. 3 గంటల 53 నిమిషాలకు రావాల్సింది 4 గంటల 30 నిమిషాలకు వచ్చింది. రాజమండ్రి నుంచి మన ట్రైన్ బయలుదేరింది. రాజమండ్రి తర్వాత నెక్స్ట్ స్టాప్ నిడదవోలు జంక్షన్. ఇందాకే ఒక అనౌన్స్మెంట్ అయింది. ప్లాట్ఫామ్ నెంబర్ 3లోకి అయితే జన్మభూమి ఎక్స్ప్రెస్ వస్తుంది. లింగంపల్లి నుంచి విశాఖపట్నం వెళ్ళేది. బాయ్ బాయ్ రాజమండ్రి. గోదావరి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనం రైలు రోడ్డు బ్రిడ్జ్ మీద అయితే వెళ్తాము. వాటరే కనిపిస్తున్నాయి చూడండి. ఇప్పుడే వాటర్ ఇలా ఉందంటే వర్షాకాలం వస్తే వాటర్ ఎలా ఉంటుందో ఊహించుకోవడం వస్తుంది. వెల్కమ్ టు నిడదవోలు జంక్షన్. స్టేషన్ కోడ్ NDD. ఇక్కడికి మన ట్రైన్ 4 గంటల 30 నిమిషాలకు రావాల్సింది 5 గంటల 10 నిమిషాలకు వచ్చింది. నిడదవోలు జంక్షన్ కదా. నిడదవోలు నుంచి బయలుదేరిపోయాం. నిడదవోలు తర్వాత నెక్స్ట్ స్టాప్ తాడేపల్లి గూడెం. నిడదవోలు జంక్షన్ కదా, జంక్షన్లో ఏం చూపిస్తాను, వెయిట్ చేయండి. బాయ్ బాయ్ నిడదవోలు జంక్షన్. మీకు ఒక బోర్డు చూసారు కదా, అత్తిలి భీమవరం వైపు గుడివాడ వైపు వెళ్ళడానికి ఇక్కడ దిగండి అని. ఆ లైన్ మనకి ఇక్కడ వస్తుందన్నమాట. అటువైపు ఒక లైన్ వెళ్తుంది కదా, అదే మనకు తణుకు అత్తిలి మీదుగా భీమవరం అలాగే గుడివాడ వైపు వెళ్తుంది. మన ట్రైన్ తాడేపల్లి గూడెంకు చేరుకుంది. తాడేపల్లి స్టేషన్ కోడ్ TTD. మనకు ప్లాట్ఫామ్ లెఫ్ట్ సైడ్ ఉంది, ఇటు సైడ్ అన్ని గూడ్స్లే ఉన్నాయి. తాడేపల్లి గూడెం తర్వాత నెక్స్ట్ స్టాప్ ఏలూరు. తాడేపల్లి గూడెం నుంచి మన ట్రైన్ బయలుదేరిపోయింది. తాడేపల్లి గూడెం తర్వాత నెక్స్ట్ స్టాప్ ఏలూరు. ఇక్కడి నుంచి ఏలూరు 48 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇందాకే విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ వెళ్ళే వందే భారత్ ఎక్స్ప్రెస్ వెళ్ళిపోయింది. ఫోన్ చేసేలోపు వెళ్ళిపోయింది ట్రైన్. తాడేపల్లి గూడెం నుంచి మనలో చూసే వాళ్ళు లైక్ అలాగే కామెంట్ చేయడం మర్చిపోవద్దు.
ఏలూరు స్టేషన్కి మన ట్రైన్ చేరుకుంది. ఏలూరు స్టేషన్ కోడ్ ఈఈఈ. దీని తర్వాత నెక్స్ట్ స్టాప్ నూజివీడు. ఏలూరు నుంచి మన ట్రైన్ బయలుదేరింది. ఏలూరు తర్వాత నెక్స్ట్ స్టాప్ నూజివీడు. బ్యాగ్ 9H గుత్తి లోకోమోటివ్. వెల్కమ్ టు నూజివీడు. స్టేషన్ కోడ్ NZD. దీని తర్వాత మన డెస్టినేషన్ విజయవాడ. మన ట్రైన్ ప్రస్తుతం హాఫ్ అన్ అవర్ ఆలస్యంగా నడుస్తుంది. నూజివీడు నుంచి మన ట్రైన్ బయలుదేరింది. నూజివీడు తర్వాత మన డెస్టినేషన్ విజయవాడ. నూజివీడు నుంచి విజయవాడ వరకు నాన్ స్టాప్, ఎక్కడ కూడా స్టాప్ లేదు. మొత్తం 41 కిలోమీటర్స్ విజయవాడ ఇక్కడి నుంచి. నూజివీడు నుంచి మన వ్లాగ్స్ని చూసేవాళ్ళు లైక్ అలాగే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఫైనలీ మనం విజయవాడకి అయితే చేరుకున్నాము. రావాల్సిన టైం కంటే 10 నిమిషాలు ముందుగానే వచ్చేసాము. ఈ వ్లాగ్ని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ జర్నీ విషయానికి వస్తే జర్నీ మాత్రం అదిరిపోయింది, మామూలుగా లేదు. క్రౌడ్ చూసారు కదా, క్రౌడ్ అయితే అన్ని చోట్ల ఎక్కడమే కానీ దిగడం అంటే అస్సలు లేదు, అంత డిమాండ్ ఉంది ఈ ట్రైన్కి. ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ అలాగే కామెంట్ చేయడం మర్చిపోవద్దు.